సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఐబొమ్మ. ఐబొమ్మ రవికి రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది. మరి ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు వేస్తున్నాయి. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న హైదరాబాద్లో ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఐబొమ్మ బపం సైట్లు బ్లాక్ చేశారు పోలీసులు. నెదర్లాండ్స్ నుంచి ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రకటనలు ఇచ్చినట్టుగా ఇమ్మడి రవి ఇచ్చినట్టుగా పోలీసులు చెప్పుకొచ్చారు. మాజీ భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. పైరసీలకు ముందు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ నడిపాడు ఇమ్మడి రవి. ఐబొమ్మ రవి హైదరాబాద్ రావడానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్న నేపథ్యం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవికి సంబంధించి ప్రస్తుతం చర్చ జోరందుకుంటోంది. అయితే ఆ చర్చకు సంబంధించి కన్నా ప్రస్తుతం అతగాడికి మద్దతే పెరుగుతున్న నేపథ్యం. ఒకవేళ సినిమా టికెట్ల రేట్లే కనుక సాధారణ స్థాయిలో ఉంటే ఇంట్రెస్టింగ్గా పాప్కార్న్కి సంబంధించి కూడా పాప్కార్న్ అంశాన్ని కావచ్చు, లేకపోతే థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్స్ కావచ్చు, రేట్ల విషయంలో కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నారు. మీరు అక్కడేమీ చేయలేరు, కానీ ఇక్కడ రవిని అదుపులోకి తీసుకుంటారా? అక్కడ రేట్లు తగ్గించండి, రేట్లు తగ్గిస్తే కనుక మేము ఎందుకు థియేటర్స్కి రాము, మేము ఎందుకు సినిమాలకి ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటాం అనేది ఇక్కడ వీళ్ళు చెప్తున్నమాట.